హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతున్న ఆయ్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే శ్రీలీల సందడి చేసింది. తనను అతిథిగా పిలిచినప్పుడు అటు గీతా ఆర్ట్స్ నుంచి ఫోన్ రాగానే తాను మాత్రం గీతా ఆర్ట్స్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఏదైనా సినిమాకి సంబంధించేమో అనుకుందంట. అదే విషయాన్ని అటు అల్లు అరవింద్ కూడా చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఆయ్ మూవీ అటు మ్యాడ్ మూవీలో మంచి కీర్తిని సంపాదించుకున్న నార్నే నితిన్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. అలాగే నయన్ సారిక ఇందులో హీరోయిన్గా చేస్తుంది. మ్యాడ్ మూవీ తర్వాత నితిన్కి మాత్రం మంచి క్రేజే సంపాదించుకున్నాడు అనుకోవచ్చు. ఆయన యాక్టింగ్ పరంగా కానివ్వండి, ఒక విధంగా ఆయన స్టైల్ పరంగా, ఆయన యాక్టింగ్ పరంగా చాలా అంటే చాలా కొత్త క్యారెక్టర్ని కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఆయన అయితే ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి క్యారెక్టర్స్ అయితే నేను బాగా చేయగలుగుతాను అని. అదేవిధంగా ఇదే ప్రీ రిలీజ్లో అంటే శ్రీలీల మాట్లాడుతూ తనకి గోదావరి మూవీ చూసినప్పటి నుంచి ఆ గోదావరి ఏరియా అన్న అక్కడ జరిగే సినిమాలన్నా నాకు చాలా ఇష్టమని, నేను ఖచ్చితంగా అలాంటి సినిమా ఒకటి చేయాలనుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించి అటు ఫ్రెండ్షిప్ గురించి, అదేవిధంగా గోదావరిలో ఎలా ఉంటుంది ఏంటి అండ్ వీటికి సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే ఎక్కువగా వినిపిస్తుంది అనుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ అతిథిగా వచ్చేంత అర్హత నాకు ఇంకా రాలేదంటుంది శ్రీలీల. అయితే ఈ మాట వినగానే అందరూ అదేంటి ఇన్ని సినిమాలు చేస్తుంది అతిథిగా అంటే, తన ఉద్దేశంలో ఏంటి అంటే ఇంకా నేను ఎన్నో సినిమాలు చేసి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నప్పుడు అతిథిగా వచ్చే అంతా నాకు ఉంటుందని, అందుకే సినిమా కుటుంబంలో ఓ సభ్యురాలిగా ఇక్కడికి వచ్చా. నితిన్ మ్యాడ్లో చక్కగా నటించాడు. నాకు ఇలాంటి జాన్రా సినిమాలంటే ఇష్టం. గోదావరి సినిమా చూసినప్పటి నుంచి ఆ పాత్రపై ఇష్టం కలిగింది అని శ్రీలీల చెప్పడంతో అందరూ కూడా గోదావరి సినిమాకి సంబంధించి అలాగే తనకు కూడా అలాంటి సినిమాలు రావాలని కోరుకున్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈవెంట్కు ఆహ్వానించేందుకు శ్రీలీలకి ఫోన్ చేయగా గీతా ఆర్ట్స్ నుంచి కాల్ వచ్చింది అనగానే తాను మాత్రం సినిమాకి సంబంధించి అనుకుంది అని చెప్పింది. త్వరలోనే మా బ్యానర్లో తెరకెక్కే ఓ సినిమాలో మంచి పాత్ర పోషించబోతున్నావు. నితిన్ హీరోగా తీసుకునే టైంలో ఎన్టీఆర్కు ఫోన్ చేస్తే కూడా ఎవరి కష్టం వాళ్ళదే అని చెప్పారు. తనకు కథ నచ్చింది, వేరే వాటి గురించి ఆలోచన వద్దు అని చెప్పారు. ఈ సినిమా గురువారం ఉదయం కాదు సాయంత్రం నుంచి ప్రదర్శించబోతున్నాము అని చెప్పుకొచ్చారు. అయితే ఆయ్ మూవీ అయితే గురువారం సాయంత్రం నుంచి అయితే ప్రదర్శించబోతున్నారట. మరి ఈ సినిమా పైన ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు ఏంటనేది కమెంట్ చేయండి.